హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే. 1950లో సరిగ్గా జనవరి 26న మన దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కానీ ఒక్కసారి ఆలోచించండి, అసలు ఆ రోజు రాజ్యాంగం రాకపోయి ఉంటే, గత 75 ఏళ్లుగా మన దేశానికి దిశానిర్దేశం చేస్తున్న ఆ గొప్ప పుస్తకం లేకపోతే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేది? మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ నిజంగా మనకు దక్కేదా? ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రూల్స్ లేకపోతే ఎంత గందరగోళంగా ఉంటుందో, రాజ్యాంగం లేని దేశం కూడా అలాగే ఉంటుంది. ఈ రిపబ్లిక్ డే స్పెషల్ వీడియోలో రాజ్యాంగం లేకపోతే మన జీవితం ఎలా ఉండేది అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఇంట్రెస్టింగ్ టాపిక్. దిస్ ఈజ్ సాయిరామ్. వెల్కమ్ టు సాయిరామ్ క్రియేటివ్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా చూసుకుంటే ప్రాథమిక హక్కులనేవి ఉండేవి కాదు. నో ఫండమెంటల్ రైట్స్. అసలు రాజ్యాంగం లేకపోతే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఉండేది కాదు. మనకు నచ్చినట్లు మాట్లాడే హక్కు, నచ్చినట్లు నివసించే హక్కు, నచ్చినట్లు పనిచేసుకునే స్వేచ్ఛ పూర్తిగా పోయేది. ఎవరైనా అధికారం ఉన్నవాడు వచ్చి మన ఇంటిని ఆక్రమించుకున్నా సరే, మనల్ని ఏ కారణం లేకుండా జైల్లో పెట్టినా సరే ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ ఉండేది కాదు. అంటే సామాన్యుడికి రక్షణ కవచం లేకుండా పోయేది. నెక్స్ట్ వచ్చేసి అసమానతలు మరియు అణచివేత, ఇన్ఈక్వాలిటీ అండ్ ఆపరేషన్. రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ లేకపోతే సమాజంలో కులం, మతం, లింగం ఆధారంగా వివక్ష విపరీతంగా ఉండేది. బలం ఉన్నవాడితే రాజ్యం అన్నట్లు పరిస్థితి మారేది. ముఖ్యంగా దళితులు, వెనకబడిన వర్గాల వారు ఇంకా బానిసలుగానే బతకాల్సిన పరిస్థితి ఉండేది. మహిళలకు ఓటు హక్కు కానీ, చదువుకునే హక్కు కానీ, ఉద్యోగాలు చేసే స్వేచ్ఛ కానీ దొరికేది కాదు. అంటరానితనం లాంటి దురాచారాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉండేవి. నెక్స్ట్ వచ్చేసి పరిపాలనలో అరాచకం, కన్ఫ్యూజన్ ఇన్ గవర్నెన్స్. రాజ్యాంగం లేకపోతే ఎలక్షన్స్ ఉండేవి కావు. మన నాయకుడిని మనమే ఎన్నుకునే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ ఉండేది కాదు. దీనివల్ల దేశం మళ్ళీ రాజుల కాలం నాటి నిరంకుశ పాలనలోకి లేదా మిలిటరీ పాలనలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉండేది. ప్రభుత్వానికి ప్రజల పట్ల జవాబుదారీతనం ఉండేది కాదు. పోలీసులు, కోర్టులు ఒక పద్ధతి ప్రకారం కాకుండా పాలకుల ఇష్టానుసారం పనిచేసేవి. న్యాయం అనేది కేవలం డబ్బున్న వారికి మాత్రమే దొరికేది. దేశ సమైక్యతకు ముప్పుంటుంది. థ్రెట్ ఆఫ్ యూనిటీ. భారతదేశం ఎన్నో మతాలు, భాషలు, సంస్కృతుల సమ్మేళనం. వీటన్నింటినీ కలిపి ఉంచేది మన రాజ్యాంగమే. ఒకవేళ అదే లేకపోతే భాష పేరుతోనో, ప్రాంతం పేరుతోనో గొడవలు జరిగి దేశం ముక్కలుగా విడిపోయేది. రాష్ట్రాల మధ్య నీటి గొడవలు, సరిహద్దు గొడవలు తారాస్థాయికి చేరి మనలో మనమే కొట్టుకునే పరిస్థితి వచ్చేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న ఇండియా అనే ఒక గొప్ప దేశం ఈ రూపంలో ఉండేది కాదేమో. నెక్స్ట్ సంక్షేమం మరియు అభివృద్ధి శూన్యమవుతుంది. జీరో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. రాజ్యాంగం కేవలం చట్టాలే కాదు, ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. ప్రజలకు విద్య, వైద్యం, రోడ్లు అందించడం, పేదలకు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని మన రాజ్యాంగం చెబుతుంది. ఒకవేళ రాజ్యాంగమే లేకపోతే సంక్షేమ రాజ్యం అనే మాటే ఉండేది కాదు. మనం కట్టే పన్నులు దేశ అభివృద్ధికి కాకుండా పాలకుల విలాసాలకు ఖర్చు అయ్యేవి. ఉచిత చదువు, ఆరోగ్య పథకాలు, రిజర్వేషన్లు వంటివి ఉండేవి కాదు. ధనవంతుడు మరింత ధనవంతుడిగా, పేదవాడు మరింత నిరుపేదగా మారే ప్రమాదం ఖచ్చితంగా ఉండేది. నెక్స్ట్ న్యాయం దొరకని పరిస్థితి ఉంటుంది. నో జస్టిస్ ఆర్ రూల్ ఆఫ్ లా. రాజ్యాంగం మనకు అందించిన మరో గొప్ప వరం స్వతంత్ర న్యాయ వ్యవస్థ. రాజ్యాంగం ఉంది కాబట్టే ఈ దేశంలో ఒక సామాన్య పౌరుడి నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ చట్టం ముందు సమానమే. తప్పు ఎవరు చేసినా శిక్ష పడుతుంది. కానీ రాజ్యాంగమే లేకపోతే చట్టం అనేది బలవంతుల చుట్టంలా ఉండేది. మనకు అన్యాయం జరిగితే కాపాడడానికి కోర్టులు ఉండేవి కాదు. ఒకవేళ ఉన్నా సరే అవి పాలకుల చేతుల్లోనే నడిచేవి. నాయకులే చట్టాలుగా మారి వాళ్ళు చెప్పిందే వేదంగా, వాళ్ళు చేసిందే న్యాయంగా సాగేది. సింపుల్గా చెప్పాలంటే అడవిలో ఏ జంతువు బలమో దానిదే రాజ్యం అన్నట్లుగా రాజ్యమేలేది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ విన్నాక మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. రాజ్యాంగం అనేది కేవలం రూల్స్ ఉన్న పుస్తకం మాత్రమే కాదు, అది మన రక్షణ కవచం. మనకు ఈరోజు ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అభివృద్ధి అన్నీ ఆ పుస్తకం వల్లే సాధ్యమయ్యాయి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు ఇతర మహానుభావులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి మనకు ఇంత గొప్ప రాజ్యాంగాన్ని అందించారు కాబట్టే ప్రపంచం మొత్తం గర్వించేలా మనం తలెత్తుకొని బతుకుతున్నాం. అందుకే మన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, మన హక్కులతో పాటు బాధ్యతలను కూడా పాటిద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ వల్ల మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. రాజ్యాంగం గొప్పతనం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి భారతీయుడికి తెలియాలి కాబట్టి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సాయిరామ్ క్రియేటివ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.